తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరిట స్తుతులు స్తోత్రాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని మనము ధ్యానిద్దాము. ఎందుకంటే మరి దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అన్న సంగతిని యేసుక్రీస్తు వారు తన బోధలో తెలియజేశాడు. ఆ మాటలు చదువుకొని మరి పరిశుద్ధత అంటే ఏమిటో మనము లేఖనాల నుంచి చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇందులో పరిపూర్ణత అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇందులో మినహాయింపు అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన నివాసము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు అంటేనే పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధత అనేది ఆయన యొక్క గుణ లక్షణము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఖచ్చితంగా దేవుడు మరి ఆయన చెప్పిన మాట ఖచ్చితం. ఈ మాటనే మరి పేతురు గారు కూడా మనకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు చదివితే ఇలా ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులనై ఉండుడి అని రాయబడి ఉన్నది. ఎక్కడున్నది రాయబడి అంటే అది పరిశుద్ధ లేఖనాలలో, అంటే లేవి కాండంలో కూడా ఉన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అక్కడేముందంటే 11వ అధ్యాయం 44లో నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. ఇది ఆనాడే ఇశ్రాయేలుకు ఆజ్ఞగా ఇచ్చాడు. అందుకే పేతురు గారు ఆ లేఖనాన్ని గురించి మరి మనకు చెబుతూ ఆ వచనాన్ని మనకు తెలియజేశాడు. కాబట్టి కింద వచనం కూడా చూసినట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు అజ్ఞాన దశ అంటే క్రీస్తు దగ్గరకు రాకముందు ఉన్నటువంటి మన ప్రవర్తన అంతటిని మార్చుకొని మరి పరిశుద్ధముగా దేవుణ్ణి వెంబడించాలి అన్న సంగతి ఇక్కడ మనకి లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో బోధించేటప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయము శుద్ధి లేకపోతే, అంటే మనలో పరిశుద్ధత అనేది లేకపోతే మనము దేవుణ్ణి చూడలేము, ఆయన ఉండే పరలోకానికి పోలేము అన్న సంగతి మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మరి ఇంత స్పష్టంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా సత్యము. ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. అలాగనే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఒక యవ్వనస్తుడైనటువంటి మరి ధనం కలిగినటువంటి వ్యక్తి వచ్చి ఆయనతో ఇలా అంటున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి అనే మాట యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నన్నెందుకు అడుగుతున్నావు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, మరి వాటిని పాటించు అని అన్నప్పుడు ఆ యవ్వనస్తుడు ఏమంటున్నాడంటే, నేను బాల్యము నుండే వీటన్నిటిని కూడా అనుసరించుచున్నాను కదా, నాకు ఇంకేమి కొదవు అని అడిగినప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను ఎంబడించుము అంటున్నాడు. అంటే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి కలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అంటున్నాడు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న సంపద లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తులు ఏమైనా సరే మనము ఒట్టి చేతులతో వచ్చాం కనుక ఒట్టి చేతులతోనే పోవాలి, ఏది తీసుకొని పోలేము. కాబట్టి మనం బతికి ఉన్నప్పుడే వీటన్నిటి మీద ఆశను వదిలేసుకో, వీటన్నిటిని తీసి పడేసుకో, వీటితో నీకు పని లేదు. ఎందుకు, నువ్వు శరీరంతో ఉండేది కొద్ది కాలమే. కాబట్టి ఈ కొద్ది కాలానికి వీటన్నిటిని మీదక నువ్వు పెట్టుకున్నావంటే నీ మనసంతా వాటి మీదనే ఉంటుంది. కాబట్టి నువ్వు
నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు ఇమ్ము అంటున్నాడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయం ఉంటుంది కాబట్టి నీకు ధనం ఉండడం వలన నువ్వు దేవుణ్ణి చేరుకోలేవు, పరిపూర్ణుడవు కాలేవు అన్న సంగతిని ఇక్కడ ఆ యవనస్తుడికి చెబితే ఆ యవనస్తుడికి అర్థం కాక ఆ ధనం ఉంటే ఆ ధనాన్ని ఎలా వదులుకోవాలో తెలియక అబ్బా ఇలాగైతే మాకాడ కుదిరిద్ది అన్నట్టుగా వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి చేరుకోవాలంటే దేవుని వలె ఉండాలి అంటే క్రీస్తును చూస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏది కూడా తనది అని ఎప్పుడు అనుకోలేదు, ఆయన ఏది సంపాదించుకోలేదు. కాబట్టి మనం క్రీస్తును చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఏ పాపము లేకుండా బతికి సంపూర్ణంగా దేవునికి లోబడ్డాడన్న సంగతిని మనకు లేఖనాలను చూస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పడమే కాదు, ఆయన కూడా అలాగే మరి బతికి చూపించాడు. కాబట్టి ఆ మాటను కూడా మనం చూద్దాము. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి చేరలేరు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మనిషిగా ఉన్నప్పుడు ఆయన సంపూర్ణటువంటి పరిశుద్ధత కలిగి దేవునికి విధేయుడయి దేవుని ఇష్ట ప్రకారంగా జీవించి దేవుని ద్వారా మరి ఆయన తిరిగి మరలా బతికింపబడి మనందరకు మాదిరిగా మరి దేవుని కుడి పార్శ్వమునకు ఆసీనుడైనట్టుగా మనకు లేఖనాలన్నీ ఉంటాయి. కాబట్టి క్రీస్తు వారే మరి పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో ఆయనకు లోబడ్డాడు. ఇలా ఆయన ఉన్నాడు కాబట్టే మరి దేవుడు ఆయన్ని అంగీకరించాడు. కానీ మరి మొదటి ఆదామైనటువంటి ఆదాము గారు క్రీస్తు వలె లోబడకుండా ఆయనకిచ్చినటువంటి అవకాశాన్ని ఆయన మరి దుర్వినియోగం చేసుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం చూద్దాము. ఎందుకంటే ఈయన పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడు. మరి ఆదామేమో మరి ఆయన సన్నిధిలో నుంచి నెట్టివేయబడ్డట్టుగా మనకు లేఖనం ఉంది. ఆ లేఖనాన్ని చూద్దాము. ఎందుకంటే మరి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుడు ఉండే ప్లేస్లో ఉండలేరు, దేవుణ్ణి చూడలేరు. ఇది మరి బైబిల్ చెప్పేటువంటి సత్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఏ విధంగా అయితే పరిశుద్ధతను కాపాడుకున్నాడో ఆదాము గారు ఆ విధంగా కాపాడుకోలేకపోయాడని మనకు లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆయన ఏం చేశాడు, మరి ఏదైనా తోటలో ఆయన పెట్టి ప్రతిరోజు దేవుడు మరి ప్రతి చల్లబూట ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక దినమున ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పి దేవుడు పిలిచినప్పుడు ఆయన మరి చెట్ల చాటున దాక్కొని నేను దిగంబరిగా ఉన్నాను అని అన్నప్పుడు మరి దిగంబరవని నీకు ఎవరు చెప్పారని చెప్పి మరి దేవుడు అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో ఆ విషయాన్ని మనం చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు దేవుడు నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా తింటినా నేను. అయితే ఇక్కడ ఆదాము పండు తిన్నాడు, తిన్నానని ఒప్పుకోక ఏమంటున్నాడు, నీవు నాకిచ్చిన స్త్రీయే కొన్ని నాకిస్తే తిన్నాను కానీ నా అంతట నేను తినలేదు అంటున్నాడు. అంటే అవ్వదే తప్పు, అవ్వ నాకు ఇచ్చింది కాబట్టి తిన్నాను, ఆ అవ్వనిచ్చింది కూడా నీవే కాబట్టి నీదే తప్పు అన్నట్టుగా అవ్వ మీదకి దేవుని మీదకి తప్పు నెట్టాడు. కానీ మరి నేనే తిన్నాను తండ్రి అని చెప్పి పాపాన్ని ఒప్పుకోలేదు. పాపాన్ని ఒప్పుకోకుండా దేవుని మీదకి అవ్వ మీదకి నెట్టినట్టుగా మనకు ఇక్కడ లేఖనాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అలా మాటను మార్చి పక్కవారి మీదకి నెట్టడాన్ని దేవుడు మరి సహించకుండా అది పాపముగా ఎంచి ఆయన్ని పరలోకానికి సంబంధం ఉన్నటువంటి ఏదైనా తోటలో నుంచి ఆయన ఆదామును బయటికి నెట్టివేసినట్టుగా మనకు లేఖనం ఉంది. ఆ మాట చూద్దాము.
ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన అంటే దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాసుకొనుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టాను. అంటే మళ్ళా ఈయన వెళ్ళి జీవవృక్ష ఫలాలు తినకుండా మరి వాటికి కెరూబులను అడ్డం పెట్టి ఆయన అక్కడి నుంచి గెంటి వేసినట్టుగా మనకు ఇక్కడ ఈ లేఖనంలో ఆదామును వెళ్ళగొట్టి అంటున్నాడు. కాబట్టి ఆదామును ఏదైనా తోటలో నుంచి అంటే ఈ ఏదైనా తోట ఏదంటే దేవుడు ఉండేటువంటి పరిశుద్ధమైన ప్లేస్గా మనము గుర్తించినట్లయితే ఆయన ఉండే ప్లేసు ఆయన ఎదుట మరి ఎవ్వరం కూడా పరిశుద్ధత లేకుండా అబద్ధీకులకు కానీ అనీతిమంతులకి ఆ ప్లేస్ దక్కదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుని సన్నిధిలో నిలబడలేరు అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి ఖచ్చితంగా జీవించాలి అన్నది ఈ లేఖనం యొక్క సారాంశం. అలాగే ఒక సందర్భంలో ఇశ్రాయేలీలను మరి నడిపిస్తున్నటువంటి మోషే గారిని కూడా దేవుడు చిన్న తప్పును కూడా క్షమించలేదండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఒక్క చిన్న తప్పు కూడా ఆయనలో ఉండదు. కాబట్టి అలాగనే మనలో కూడా చిన్న తప్పున్నా కూడా ఆయన క్షమించేవాడు కాదు అన్న సంగతి మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ మాట కూడా చూద్దాము. ఎందుకంటే ఇశ్రాయేలుని నడిపించేటువంటి మోషే గారు ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సీను అరణ్యం అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మరి అక్కడ కాదేశు మోరియబా నీళ్ళ యొద్ద జరిగినటువంటి సంభవం అది ఏమంటున్నాడంటే వాళ్ళు అందరూ కూడా ఈ మోషేకి చుట్టూ మూగి మరి మాకు ఇక్కడ తినటానికి దానిమ్మలు లేవు, మరి ద్రాక్షలు లేవు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని చెప్పి అహరోను మోషే అని మరి ఇసికించినప్పుడు దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును ప్రోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును తాగుటకిమ్మని దేవుడు చలివిచ్చాను. అయితే మోషే మరి వారి మీద కోపపడి ఆయన ఏమంటున్నాడంటే, ద్రోహులారా, ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పించవలెనా అని చెబుతూ కోపముతో తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా వారితో, ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి అంటున్నాడు. కాబట్టి ఈ సమాజమును నేను వారికిచ్చు దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పి మరి ఆ కానాను దేశానికి పోకుండా దేవుడు అహరోన్ని మోషేని మరి కానానికి యువతలనే వారిని ఆపేసి మరి చంపివేసినట్టుగా మనము లేఖనాలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మరి చిన్న తప్పును కూడా పొరపాటును కూడా మరి ఆయన సహించడనే సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనము పరిశుద్ధత అంటే ఆయన నామాన్ని, ఆయన మాటను సంపూర్ణంగా వినడమే, ఆయన్ని ఘనపరచడము, ఆ పరిశుద్ధతను కలిగి ఉండడం అంటే ఆయన మాటను వినటమే. ఆయన మాటను వినకపోతే ఆయన సహించేవాడు కాదు. కాబట్టి మనం ఎవరమైనా సరే అట్లాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ రోజున మరి పరిశుద్ధత అంటే ఏమిటో మనకు మరి పౌలు గారు కూడా చక్కగా అర్థంలాగా తెలియజేశాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం అందరం ఏ విధంగా కలిగి ఉండాలనేది మరి పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఆ మాటను బట్టి మరి చూద్దాము. ఈ రోజుల్లో మరి చాలామంది ఆ యవనస్తుడైనటువంటి
శాస్త్రి వలనో లేకపోతే ఆ డబ్బు ఉన్న వారి వల్లనే చాలామంది ఈ లోకాన్ని చూసి భ్రమించి వారికి ఉన్నటువంటి ధనాన్ని చూసుకొని ఈ శరీర ఆశలు, కోరికలు, ధనమోహము మరి వీటన్నిటిని బట్టి దేవుణ్ణి వెంబడించడానికి మరి వారు దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించడానికి అనుకూలంగా వాళ్ళు ఉండలేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ధనము వారికి అభ్యంతరంగా మారుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ లోక సంపదను వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే అలా ఈ లోకం మీద ఆశపడే ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరచలేరు. కాబట్టి సంపూర్ణంగా దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధులుగా మారాలి. అంటే దేవుడికి తగినట్లుగా మనందరం పరిశుద్ధులుగా ఉండాలి అనే సంగతిని ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మరి ఇలా చెప్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు తగినట్లుగా, ఆయన గుణాలకు తగినట్లుగా మనం కూడా ఉండాలి అని చెప్పి దేవుని చేత పిలువబడిన వారు ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. ప్రేమను ధరించుకొనుడి అంటే పరిశుద్ధతకు అనుబంధమైనది ఏమిటి అంటే, అసలు పరిశుద్ధత అంటే ఏమిటో ఇక్కడ ఈ మాటను బట్టి మనకు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. అంటే క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి, దేవుని ప్రేమను ధరించుకోవాలి. పౌలు మరి ఆ రోజున సంఘానికి చూపించిన ప్రేమను మనము అలవర్చుకోవాలి. అంటే దేవుడు మరి పరిపూర్ణుడు అంటే దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటంటే మనకు అర్థం కావాల్సింది, ఆయన పరిపూర్ణుడు అంటే దయా దాక్షిణ్యములు గలవాడు, కనికరము గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, శాంతమూర్తి, కరుణామయుడు, మరి ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపి, అందరికీ ఉపకారి, అందరికీ మరి మేలు చేసేవాడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమైతే మనం కూడా ఈ గుణాలను కలిగి ఉండాలి. ఇవి దేవునికి తగినట్టు మరి ఆయన పరిశుద్ధతకు గుర్తులుగా మనము వీటన్నిటిని అనుసరించినప్పుడు మాత్రమే మనము ఆయన ప్రేమను కలిగి ఉన్నట్టుగా, పరిశుద్ధత కలిగి ఉన్నట్టుగా మనము గుర్తించాలి. అందుకనే పరిశుద్ధతకు అనుసంధమైనటువంటిది ఏమిటయ్యా అంటే ప్రేమను ధరించుకోండి అంటున్నాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమ ఉంటే తప్ప మనము ఈ లోకాన్ని జయించలేము, దేవుడి వలె పరిశుద్ధంగా ఉండలేము. పరిశుద్ధత లేనివాడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుని లోకానికి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఆ దేవుని ప్రేమ కలిగి ఉండాలి. లోకంలో ప్రేమలు అంటే కొద్ది కాలం ఉంటాయండి. ఆయన ప్రేమ శాశ్వతమైంది. అట్టి ప్రేమను కలిగి ఉండాలి. అట్లాంటి ప్రేమ అన్ని పాపాలను కప్పుతుంది. దేవుని ప్రేమ పాపాలను కప్పుతుంది, సహోదరుని ప్రేమిస్తుంది, క్షమిస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రేమ కానీ ఈ లోక సంబంధమైన భార్యాభర్తల ప్రేమ, లవులు, లైలా మజును ప్రేమనో, లేకపోతే స్నేహితుల ప్రేమనో, లేకపోతే బంధువుల ప్రేమనో ఆ ప్రేమ కాదండి. దేవుని ప్రేమ, దీన్ని అగాపే ప్రేమ అంటారు. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, అసూయ ఉండదు. ఆ ప్రేమకు గుణ లక్షణాలు ఉంటాయండి. అవి ఓర్చుకుంటుంది, ప్రేమిస్తుంది, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, కోపాన్ని చూపించదు, పాపాన్ని కప్పిపెడుతుంది. ఇలాంటి చాలా లక్షణాలు ఉన్నాయండి. దగ్గర 15 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ప్రేమ దేవుంది. కాబట్టి మనం ఆ ప్రేమను అంటే పరిశుద్ధతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంటే మనం కూడా దేవుని వలె పరిపూర్ణమవుతాము, పరిశుద్ధులమవుతాము. కాబట్టి అది క్రీస్తులో సంపూర్ణంగా ఉంది. క్రీస్తుని వెంబడించిన అపోస్తులలో సంపూర్ణంగా నెరవేరింది. కాబట్టి ఒకప్పుడు క్రీస్తు దగ్గర రానప్పుడు మనలో కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో మునిగి తేలుతున్నాం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తుల ద్వారా విన్నటువంటి బోధ మన దగ్గరకు వచ్చింది. కాబట్టి మనం విన్నప్పుడు ఖచ్చితంగా మనలో కూడా ఆ దేవుని యొక్క మనసు అంటే పాత మనసు, అజ్ఞాన స్థితిలో ఉన్న మనసును తీసివేసుకొని కొత్త మనసు మనకు రావాలి, మార్పు పొందాలి. ఎందుకంటే దేవుడు కూడా మరి ఆ క్రీస్తును మనకు చూపించి నిరీక్షణకు ఆ ఆధారాన్ని కలిగించాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని మనం ఖచ్చితంగా పొందుకొని తీరాలని చెప్పి మరి అపోస్తుల కార్యాల్లో ఒక మాటను తెలియజేశాడు. ఆ అజ్ఞాన కాలములను అపోస్తుల కార్యాలు 17, 30, 31 ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని
మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేడు ఎవరైనా పరిశుద్ధత లేకుంటే మారు మనసు లేకుండా దేవుణ్ణి చూడటం అనేది, పరలోకం చేరటం అనేది జరగదు. అందుకనే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టి మరి మనం నిరీక్షించి ఎదురు చూడటానికి ఒక ఆధారం కలిగించాడు. ఎందుకంటే ఆ క్రీస్తు వారిని మరణానికి అప్పగించి తిరిగి లేపి మనందరకు మరి రాజుగా, న్యాయాధిపతిగా ఆయన నియమించాడు కనుక ఆయన చూసిన మనమందరం తప్పనిసరిగా ఆయన్ని విశ్వసించాలి. అలా విశ్వసిస్తేనే మనకు సంపూర్ణమైన రక్షణ వస్తుంది. తద్వారా ఆయన మాటల ద్వారా మనకు పరిశుద్ధత అనేది మరి కలుగుతుంది. కాబట్టి మనము తప్పనిసరిగా ఆ క్రీస్తుని అంగీకరించాలి అన్నది, అప్పుడే మనకు పరిశుద్ధత అనేది వస్తుంది. కాబట్టి ఆ క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఈ లోకాన్ని సంపూర్ణంగా త్యజించాలి అన్న సంగతిని మరి పౌలు గారు తెలియజేశాడు. ఆ మాట కూడా చూసుకొని మనం ముగించుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. పౌలు గారు అంటున్న మాట, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణం విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తును సంపాదించుకోవాలి అంటే, దేవునిలో పరిపూర్ణత చెందాలి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా సంపూర్ణంగా విసర్జించాలి అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే ఈ లోకంలో ధనం అనేది మరి దేవుని యొక్క స్థానంలో ఉంది. కాబట్టి ఆ ధనాన్ని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఆ ధనాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఒప్పుకుంటేనే, దాన్ని తప్పించుకుంటేనే మనం పరలోకం వెళ్తామన్న సంగతి స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ప్రేమటి దేవుని వల్లారా, మనము ఈ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ లోకాన్ని సంపూర్ణంగా సిలువకు కొట్టేసి దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తేనే మనం దేవుని యొక్క పరిపూర్ణతలోకి వెళ్తాము. క్రీస్తు స్వరూపం మనలోకి వస్తుంది. తద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎంచబడి దేవుని కుమారులుగా దేవుడుండే రాజ్యానికి వెళ్ళే హక్కును, అవకాశాన్ని కలిగి ఉంటామని మరి ఈ లేఖనాన్ని బట్టి మీకు ప్రకటిస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.